నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పవన్ ను వైఎస్ఆర్సీపీ లక్ష్యం చేసుకున్నప్పుడు ఎందుకు స్పందించలేదని మంత్రులను నిలదీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కులాల మధ్య చిచ్చు పెట్టడమే గొడ్డలి పార్టీ నైజమని ధ్వజం. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మంత్రుల బృందం సమావేశం. కిరాణా షాపు నుంచి డేటా సెంటర్ వరకు సింగిల్ పోర్టల్ ద్వారా అనుమతులు ఇవ్వాలని అధికారులకు ఆదేశం. వైసీపీ నేతలపై మంత్రి కందుల దుర్గేష్ ఫైర్. రాజకీయాల్లో విలువలేని వ్యవస్థను పెంచి పోషించిన పార్టీ వైసీపీ అని ఆగ్రహం. కులాల మధ్య చిచ్చు రాజేసేందుకు గొడ్డలి పార్టీ కుట్రలు పన్నుతోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వీటిని కలిసికట్టుగా తిప్పికొట్టాలని మంత్రివర్గ సహచరులకు సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఎలాంటి సంబంధం లేని అంశాల్లోకి లాగి ఆయనకు కులాన్ని ఆపాదించాలని, బురద పులమాలని వైసీపీ ప్రయత్నిస్తోందని తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ ను అత్యవసర విషయాల్లోకి లాగి ఆయనపై బురద చల్లుతుంటే మంత్రులెవరూ నోరు మెదపకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి కుట్రలను కలిసికట్టుగా తిప్పికొట్టకపోతే కూటమికి అర్థమేముంటుందని నిలదీశారు. కేబినెట్ ముగిసిన అనంతరం పలు రాజకీయ అంశాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విషయంలోనూ పైనుంచి ఆదేశాలు వస్తాయని ఎదురు చూడకూడదని మంత్రివర్గ సహచరులకు హితవు పలికారు. వైసీపీది తొలి నుంచి క్రిమినల్ మనస్తత్వమేనని, అందుకే నేరగాళ్లకు కొమ్ము కాస్తూ వస్తోందని అన్నారు. సమాజం హర్షించని అంశాలనే గొడ్డలి పార్టీ తలకెత్తుకుంటుందన్నారు. కర్నూలు ఘటనను ప్రస్తావించారు. కర్నూలు జిల్లాలో గంగమ్మ అనే మహిళ తన సమీప బంధువుతో అక్రమ సంబంధం ఏర్పరచుకొని అతడి సాయంతో సొంత కుమారుణ్ణే హతమార్చింది. కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ ఘటనలోనూ వైసీపీ అదే తరహాలో ప్రవర్తిస్తోందని, ప్రభుత్వ చిత్తశుద్ధిని సాయికృష్ణ తల్లి, బంధువులు నమ్ముతుంటే గొడ్డలి పార్టీ కుల రాజకీయం చేస్తోందని సీఎం ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా వరకు అదుపులో ఉన్నాయని, కానీ వైసీపీ ఏ చిన్న ఘటన దొరికినా దాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూస్తోందన్నారు. వైసీపీ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సహచరులకు సూచించారు. ఆ పార్టీ దుష్ప్రచారాలపై విమర్శలు చేయడం కన్నా ప్రజలకు వాస్తవాలు తెలియచేయడంపై దృష్టి పెట్టాలని కోరారు. కిరాణా షాపు నుంచి డేటా సెంటర్ దాకా సింగిల్ పోర్టల్లోనే అనుమతులు ఇవ్వాలి. ఇకపై ప్రతి నెల ప్రధాన ప్రాజెక్టులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు ఉండాల్సిందేనని మంత్రి లోకేష్ అధికారులకు స్పష్టం చేశారు. ఎన్నికల హామీలో భాగంగా 20 లక్షల ఉద్యోగాలను యువతకు ఇచ్చేలా కార్యాచరణను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, టీజీ భరత్ వర్చువల్ విధానంలో హాజరయ్యారు. వివిధ శాఖల కార్యదర్శులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన 750 భారీ పరిశ్రమల పనులు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రుల బృందానికి అధికారులు వివరించారు. ఇవి పూర్తి స్థాయిలో పట్టాలెక్కితే పెద్ద ఎత్తున రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు దక్కుతాయని అధికారులు వివరించారు. ప్రతి నెల పరిశ్రమల స్థాపనకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు ఉంటే ప్రభుత్వం ప్రగతి దిశగా నడుస్తోందన్న విశ్వాసం ప్రజల్లో కలుగుతుందని మంత్రుల బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పరిశ్రమలు ఆకర్షించేలా విదేశాల్లోనూ దేశంలోనూ పెద్ద ఎత్తున రోడ్ షోలను నిర్వహించాలి. పరిశ్రమలు గ్రౌండ్ కావడమే కాకుండా అధికారులు కృషి చేయాలి. గత నెల రోజుల వ్యవధిలో 210 భారీ పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడికి ముందుకు వచ్చాయి. ప్రాజెక్టుల ప్రగతికి సంబంధించి అధికారులు సమన్వయంతో పనిచేయాలి. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వివిధ నిర్మాణ దశల్లో ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలు ఉత్పత్తిని ప్రారంభించేలా చర్యలు చేపట్టాలి. ఎంఎస్ఎంఈలను కూడా ఆన్ బోర్డ్ చేయాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో హోటల్ రూమ్లు అందుబాటులో ఉండేలా పర్యాటక శాఖ చర్యలు చేపట్టాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో భాగంగా స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ప్రభుత్వ విధానాలుగా ఉండాలి. రాష్ట్రంలో గార్మెంట్ పరిశ్రమను ఆకర్షించేందుకు చర్యలు తీసుకోవాలి. ఉద్యోగాలతో అనుసంధానం చేసేలా పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందించాలి. టెక్స్టైల్, క్యాప్టిన్ పవర్ ఉత్పత్తికి ప్రోత్సహించాలి. అనకాపల్లి, విశాఖ స్టీల్ సిటీలుగా మారుతున్నాయి. ఉక్కు పరిశ్రమకు ప్రధానమైన ముడిసరుకు నిరంతరాయంగా అందేలా కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. రాజకీయ నాయకుల ప్రవర్తన నియమావళి, నైతిక విలువల గురించి వైసీపీ నేతల నుంచి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర రాజకీయం లేదని మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విలువల్లేని వ్యవస్థను పెంచి పోషించిన పార్టీ వైసీపీ మాత్రమేనని ఆయన అన్నారు. అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గతనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ నాటి సీఎం చంద్రబాబును నడి రోడ్డుపై ఉరితీయాలని చేసిన వ్యాఖ్యలను ఆదర్శంగా తీసుకోవాలా అని ప్రశ్నించారు. అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి నేతలు సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,
మాతృమూర్తిపై చేసిన వ్యక్తిగత అసభ్యకర దూషణలను ప్రజలు మర్చిపోలేదు. సాయికృష్ణ అదృశ్యం కేసులో కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తోంది. నిందితుడైన సీఏ నాగరాజును సస్పెండ్ చేసి అదుపులోకి తీసుకోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ కేసును అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు కులాల పేరుతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ సమాజంలో విభజన తేవాలని చూస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కులం రంగు పూసి రాజకీయ లబ్ధి పొందడమే ధ్యేయమన్న స్థాయికి వైసీపీ దిగజారిపోయింది. పవన్ కళ్యాణ్ను ఒక కులానికి పరిమితం చేయాలని చూస్తే ప్రజలు క్షమించరు. 2019-24 మధ్యకాలంలో కాపు కార్పొరేషన్కు ఎంత నిధులు కేటాయించారో, ఎంతమంది కాపు యువతకు విదేశీ విద్యకు సహాయం చేశారో, కాపు భవనాలకు ఎంత నిధులు ఇచ్చారో డేటా ఉంటే చూపించాలి. నాడు సామర్లకోటలో జగన్ పర్యటన సందర్భంగా కాపులకు ఈడబ్ల్యూఎస్ వర్తింపచేయనని చెబితే నోరు మెదపని వైసీపీ కాపు నేతలు నేడు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారని దుర్గేష్ ధ్వజమెత్తారు. రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తన నియమావళి ఎలా ఉండాలనేటువంటి మాట వైసీపీ నాయకుల నుంచి తెలుసుకోవాల్సినంత దౌర్భాగ్య స్థితిలో ఇవాళ రాష్ట్ర రాజకీయం లేదు. ప్రతిపక్ష నాయకునిగా ఉన్నటువంటి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని నడి రోడ్డు మీద ఉరి తీయాలని చెప్పినటువంటి మాటను ఆదర్శంగా తీసుకోవాలా? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు గారు ఈ మధ్యకాలంలో దుర్భాషలాడి నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడిన మాటని ఆదర్శంగా తీసుకోవాలా? కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షులు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారిని, వారి మాతృమూర్తిని తీవ్రంగా దూషించినటువంటి మాటల్ని ఆదర్శంగా తీసుకోవాలా? లేకపోతే ఏనాడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారిని కానీ, ఉప ముఖ్యమంత్రి గారిని కానీ ఏకవచనంతో కాకుండా గౌరవంగా ఏనాడైనా వారు సంబోధించారా? రాజకీయాల్లో విలువలు లేనటువంటి ఒక వ్యవస్థకి అంకురార్పణ చేసి దాన్ని పెంచి పోషించుకుంటున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నో సందర్భాల్లో రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయాల్సిన పరిస్థితుల్లో సైతం అవి చేయటం మానేసి వ్యక్తిగత దోషణలకు వెళ్ళి, ముఖ్యంగా మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అనేక పర్యాయాలు దూషించి ఆయన వ్యక్తిగత జీవితంకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడి ఇవాళ తగుదనమ్మా అని చెప్పి నీతులు వల్లించడానికి ముందుకు వచ్చినటువంటి వైసీపీ నాయకులకి ఒకటే నేను మనవి చేస్తున్నాను. గురువింద కింద కింద ఆ నలుపు తనకు తెలియదన్నట్లుగా మీరు చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. సాయికృష్ణ మృతి విషయంలో కానీ, మృతి అయ్యారనేటువంటి మాట అంటున్నారు కనుక, అదృశ్యమైనటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి చట్టపరమైనటువంటి విధానాన్ని తీసుకుని దాని మీద వెంటనే అభియోగం మోపబడ్డటువంటి సిఐ నాగరాజు గారిని సస్పెండ్ చేయటం, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా వేయటం, అదేవిధంగా ఆ తర్వాత మరింత లోతుగా విశ్లేషణ జరగడానికి, న్యాయం జరగడానికి వీలుగా సిట్ వేయటం, ఉద్యోగుల సంక్షేమం, భవిష్యత్, భద్రత, న్యాయమైన డిమాండ్ల పరిష్కారం దిశగా కేబినెట్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలను ఏపీ ఎన్జీఓ సంఘం హర్షిస్తోందని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ తెలిపారు. ఓపీఎస్ అమలు నిర్ణయం ఉద్యోగుల దీర్ఘకాలిక పోరాటానికి దక్కిన గొప్ప విజయమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల విద్యా సంస్థలు, వివిధ సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడాన్ని స్వాగతించారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి పయ్యావుల కేశవ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగా మిగిలిన సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మరి ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశం జరుగుద్ది. కానీ ఈ కేబినెట్ సమావేశంలో మరి ఉద్యోగులకు సంబంధించి మరి గత 4.5 సంవత్సరాలుగా ఉద్యోగులు
ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో 2004కు ముందు నోటిఫై అయ్యి 2004 తర్వాత అపాయింట్ అయిన 11,000 మంది ఉద్యోగులు మరి దాదాపు 4 సంవత్సరాలుగా వాళ్ళని సిపిఎస్లో నుంచి ఓపీఎస్లోకి మెమో 57 ప్రకారం రావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. అట్లాగే గత ప్రభుత్వం 62 సంవత్సరాలు ఇచ్చింది. కానీ 4 సంవత్సరాలుగా మరి ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల పాఠశాలలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలలోని ఉద్యోగులు ఉపాధ్యాయులకి 62 సంవత్సరాలు వర్తింపజేయకపోవడం వలన 4 సంవత్సరాల నుంచి ఎక్కే గడప దిగే గడపగా ఉన్న పరిస్థితి ఉద్యోగులకు ఉంది. ఇవాళ కేబినెట్ సమావేశంలో మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వ 57 మెమో ప్రకారం 11,000 మంది, దాదాపు 8,000 మంది ఉపాధ్యాయులు, 3,000 మంది పోలీస్ అధికారులు, 2,000 మంది మరి ఎన్జిఓస్ కానీ గెజిటెడ్ అధికారులు కానీ ఇవాళ 11,000 మంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కళ, వారి కుటుంబ సభ్యులు మొత్తం మాకు పెన్షన్ అనేది ఒక కళ, పెన్షన్ అనేది మా జీవితంలో మా కుటుంబంలో ఒక దీపం అని చెప్పి దాదాపు 4 సంవత్సరాలుగా తిరుగుతున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ కేబినెట్ సమావేశంలో ఆ 11,000 మందిని ఓపీఎస్లోకి తేవటానికి మరి ఆమోదం తెలిపినందుకు మరి కేబినెట్ సమావేశం తెలిపింది. మరి దానితో పాటు ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు 9, 10 షెడ్యూళ్ళు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ గురుకులాలు, అలాగే సొసైటీలో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా పదవీ విరమణ వయసు పెంపుని 60 నుంచి 62 కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మరి ఈ సందర్భంగా ఏపీ ఎన్జిఓస్ పక్షాన, ఏపీ జేఏసీ పక్షాన, ఈ రాష్ట్రంలోని ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరి పక్షాన కూడా ఎన్నో ఏళ్ల కళ ఇవాళ నెరవేరింది. ఇవాళ ప్రతి సిపిఎస్ ఉద్యోగి ఎవరైతే 11,000 మంది ఉన్నారో ప్రతి సిపిఎస్ ఉద్యోగి కూడా ఈ కేబినెట్ సమావేశం వెంక చూస్తున్నాడు, ముఖ్యమంత్రి గారు ఏమంటే చూస్తున్నాడు, మంత్రివర్గ సమావేశం ఏం జరుగుద్దా అని చెప్పి చూస్తున్నారు. ఇవాళ వారి కళ ఫలించింది, 11,000 మందికి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మరి మాకు ప్రతి విషయంలోనూ ఎంప్లాయీస్కి సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముందున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావులు కేశవ్ గారికి, చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారికి, మరి మిగతా సంబంధిత అధికారులందరికీ కూడా మరొకసారి ఈ రాష్ట్రంలోని ఉద్యోగులందరి పక్షాన కూడా చేస్తున్నాం. అట్లాగే ఒక్క 5-6 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారు ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరేషన్ కూడా మరి గత 3 సంవత్సరాలుగా పెండింగ్ ఉందో ఆ 3 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రాసెస్ను పిక్ చేయని చెప్పి పరిపాలన ఆమోదం తెలుపుతూ ముఖ్యమంత్రి గారు ఫైలుకు ఆమోదించారు. దానివేళ కూడా 8,000 మంది ఏదైతే ఎదురు చూస్తున్నారో 8,000 మందికి కూడా ఇవాళ రెగ్యులరైజేషన్ యొక్క ప్రక్రియ ప్రారంభమైందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. సుమారు 11,000 మంది ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేస్తూ వారి కుటుంబాల్లో సీఎం చంద్రబాబు ఆనందాన్ని నింపారని, వారి కుటుంబాల్లో ఆయన పెద్ద కొడుకుగా మిగిలిపోతారని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి రామకృష్ణ అన్నారు. ఇది చారిత్రాత్మక నిర్ణయం అంటూ సీఎం చంద్రబాబుకు మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి జీపీఎస్ తీసుకొచ్చిందని చెప్పారు. ఓపీఎస్ అమలుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఒక గొప్ప చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రివర్గం కలిసి ఏదైతే 2004 నోటిఫికేషన్కి ముందు ఉద్యోగంలో జాయిన్ అయ్యి వివిధ శాఖల్లో పనిచేసిన ఉద్యోగులు సిపిఎస్ కాంట్రిబ్యూటివ్ పెన్షన్ స్కీమ్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో తీసుకురావడానికి ఆప్షన్ ఇవ్వడానికి ఈరోజు మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రివర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైనా కానీ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. దీనికి కారణం 2017లో ఇదే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి గ్రాట్యుటీ మంజూరు చేయటం దేశ చరిత్రలో లేని విధంగా ఫస్ట్ టైం మన రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2017లో సిపిఎస్ ఉద్యోగులకి గ్రాట్యుటీ మంజూరు చేయడం జరిగింది. తద్వారా ఈరోజు 16 లక్షల రూపాయలు సిపిఎస్ ఉద్యోగులకి గ్రాట్యుటీ తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు సిపిఎస్ ఉద్యోగులు ఎవరైనా చనిపోయిన పక్షంలో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫ్యామిలీ పెన్షన్ కూడా మంజూరు చేస్తూ 2017లో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అది ఏ దేశ చరిత్రలో కూడా ఫస్ట్ టైం మన రాష్ట్రం సాధించిన ఘనతగా చెప్పుకుంటాం. ముఖ్యంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కానీ ఈ రోజున దీనివల్ల 11,000 మంది ఉద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యులు దీనికి హర్షాక వ్యతిరేకాలు తెలియజేస్తున్నారు. వాళ్ళ జీవితం ఈరోజు చాలా సుదినంగా భావిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కానీ.
ముఖ్యంగా దీని ద్వారా ప్రతి ఉద్యోగికి సుమారు 3.3 crores వాళ్ళ సర్వీస్ బెనిఫిట్స్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఒక ఉద్యోగికి 3 కోట్ల రూపాయలు ఈ సర్వీస్ అనంతరం కూడా చెల్లించే పరిస్థితి. ఇంత ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా కానీ ఈ 11,000 కుటుంబాలకు ముఖ్యమంత్రి గారు ఒక ఇంటి పెద్దగా ఉండి ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దానికి అందరూ హర్షాక వ్యతిరేకాలు తెలియజేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ సుమారు 30,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు మాకు పెట్టి గత ప్రభుత్వంలో మాకు చాలా ఇబ్బందులు గురి చేసిన సంఘటన మీకు అందరూ తెలిసిందే. ఈ 2 సంవత్సరాల్లో 20,000 కోట్ల పైగా పాత బకాయిలు పెండింగ్ బకాయిలు చెల్లించడం పాటు ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ విషయాల్లో కానీ ప్రమోషన్ విషయాల్లో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో సానుకూలంగా పనిచేస్తున్నారు. జిఏడి సెక్రటరీస్ కానీ ఈ విషయంలో చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఇంతకుముందు పెన్షన్ పేపర్ సబ్మిట్ చేయాల్సిన పరిస్థితిలో కూడా ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ తీసుకొచ్చారు. ప్రమోషనల్ ఇష్యూ కూడా ఈరోజు ఆన్లైన్లో తీసుకొచ్చారు. దీని ద్వారా ఉద్యోగులకి సర్వీస్ పరంగా కానీ ప్రమోషన్ ఇష్యూస్లో కానీ చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి గారికి జిఏడి ఆఫీసర్స్ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఈ సిపిఎస్ అంశంలో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో సిపిఎస్ ఉద్యోగులకి ఒక ఆర్థిక భరోసా ఇస్తామని చెప్పారో దాని మీద కూడా సానుకూల నిర్ణయం వస్తుందని మేము ఆశిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా పిఆర్సీ విషయంలో కానీ ఐఆర్ విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు ఇదే ధోరణి కొనసాగిస్తారని మేము కూడా ప్రభుత్వానికి అండదండగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసేలాగా ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేసుకుంటూ మండపేటకు చెందిన యువకుడు ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ ఆత్మహత్య ఘటనపై మరోసారి రాజకీయ దుమారం రేగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆనాడు తమ కుటుంబానికి అండగా నిలబడలేదని ఆరోపించారు. కాపుల ద్రోహి త్రిమూర్తులు అని ధ్వజమెత్తారు. నగరంలోని ఓ హోటల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లీలాకృష్ణ, ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు సంచలన ఆరోపణలు చేశారు. 2022లో మండపేటకు చెందిన యువకుడు ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ ఆత్మహత్య కేసులో కొందరు పోలీసు అధికారులు కళాశాల యాజమాన్యంపై ఆరోపణలు చేస్తూ బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదన్నారు. ఘటన సమయంలో అధికారంలో ఉన్న నాయకులు కుటుంబాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్పై కుల రాజకీయాలు చేస్తున్నారని జనసేన నేతలు ఆరోపించారు. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లీలాకృష్ణ మాట్లాడుతూ 2022 మార్చిలో మండపేట నియోజకవర్గంలో యువకుడు ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. సిఐ దుర్గాప్రసాద్, మండపేట వైష్ణవి కాలేజీ ప్రిన్సిపాల్ సత్తి సోమిరెడ్డి, డీఎస్పీ బాలచంద్రారెడ్డి ఆత్మహత్యకు కారణమని, న్యాయం చేయాలని మండపేటలో కాపులంతా ధర్నా చేస్తే మమ్మల్ని నిర్బంధించి అక్రమ కేసులు బనాయించారన్నారు. ఘటన జరిగిన సమయంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించలేదన్నారు. తాను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అక్కడికి వెళితే మమ్మల్ని గదిలో నిర్బంధించారని అన్నారు. తోట త్రిమూర్తులు బాధిత కుటుంబానికి అండగా నిలవలేదన్నారు. పవన్కు వ్యతిరేకంగా సామాజిక వర్గాల్లో వ్యతిరేకత తెచ్చేలా దుష్ట చతుష్టయం ఏర్పడిందన్నారు. ఈ యొక్క పత్రికా సమావేశానికి ముఖ్య కారణం 8/3/22 సంవత్సరంలో ప్రగడ కృష్ణ భగవాన్ అనే ఈ యువకుడు స్థానికంగా వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉన్న ఒక వారి సామాజిక వర్గానికే చెందిన వేరే సామాజిక వర్గానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించడం జరిగింది. ప్రేమిస్తే ఆ ప్రేమించిన అమ్మాయి తాలూకు వ్యక్తి సోమిరెడ్డి అనే వ్యక్తి, సత్తి సోమిరెడ్డి వ్యక్తి వైష్ణవి కాలేజ్ ప్రిన్సిపాల్. అతను మెండపేటలో ఉన్న వైష్ణవి కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్. ఈ అబ్బాయి ప్రేమించాడని చెప్పి ఆ రోజు ఉన్నట్టు అక్కడ డిఎస్పీగా ఉన్నటువంటి డి బాలచంద్రారెడ్డి అని ఒక డిఎస్పీ, ఒక దుర్మార్గమైన డిఎస్పీ ఆ రోజు అక్కడ ఉన్నాడు. అతను ఈ సత్తి సోమిరెడ్డి అలాగే స్థానికంగా ఉన్నటువంటి సిఐ అందరూ కలిసి ఈ యువకుడిని చిత్రహింసలు గురి చేస్తే ఆ యువకుడు అదే రోజు సాయంకాలం ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. మరుసటి రోజు
ఆ ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో మేమందరం తీసుకెళ్ళి మా మెండపేట పట్టణంలో ఏదైతే కలపూ సెంటర్ ఉందో ఆ కలపూ సెంటర్లో విగ్రహాన్ని పెట్టి ఆ యొక్క డెడ్ బాడీని పెట్టి వారి మీద చర్య తీసుకోమని మేము అప్పుడు డిమాండ్ చేస్తే ఆ రోజు ఉన్నటువంటి డిఎస్పి బాలచంద్రారెడ్డి మా అందరిపైన కేసులు కట్టి మాతో పాటు 100 మంది కాపు యువకులపై కేసులు కట్టి వారందరినీ కూడా నిర్బంధించి మమ్మల్ని అందరినీ ఒక గదిలో పెట్టి నిర్బంధించి ఆ యొక్క డెడ్ బాడీని ఆ రోజు పోస్ట్మార్టం తరలించడం జరిగింది. ఆ రోజు మా మెండపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరఫున ఈరోజు శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులు గారు అక్కడ ఎమ్మెల్సీగా ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా కొనసాగడం జరిగింది. ఆ రోజు కనీసం తోట త్రిమూర్తులు అనే వ్యక్తి ఈ యొక్క సోదరుల్ని పరామర్శించడం కానీ ఈ కాపు కుటుంబానికి చెందిన ఈ కుటుంబానికి పరామర్శ చేయడానికి కూడా రాలేదు. ఆవేళ ఆ రోజు స్థానికంగా జనసేన పార్టీ తరఫున నేను ఆ రోజు స్థానిక శాసనసభ్యుడు జోగేశ్వరరావు గారు అందరం కూడా అక్కడికి వెళ్ళి నిలబడితే మమ్మల్ని అందరినీ ఒక గదిలో నిర్బంధించి ఆ రోజు బాలచంద్రారెడ్డి అనే వ్యక్తి ఆ రోజు అక్కడ డెడ్ బాడీని అక్కడి నుంచి తరలించడం జరిగింది. డెడ్ బాడీని తరలించిన తర్వాత మేము పలు విధాలుగా కోర్టు ద్వారా మాకు అక్కడ న్యాయ సహకారం అందించిన సోదరుడు దూల్ సయ్యరాజ్ గారు మా అడ్వకేట్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇదే తోట త్రిమూర్తులు గారు కనీసం ఆ యొక్క రెడ్డి బాలచంద్రారెడ్డి పైన కానీ ఆ యొక్క సోమిరెడ్డిపై కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు. కానీ ఈ ప్రగడ కృష్ణ భగవాన్ అనే కుర్రాడు మంచి అభివృద్ధిలోకి రావాల్సిన కుర్రాడు, బాగా చదువుకున్నాడు, ఎటువంటి దురలవాట్లు లేని వ్యక్తి, హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు. ఇతని సమాజంలో అందరూ గౌరవించి మేమందరం కూడా జనసేన కార్యకర్తగా ఉన్నది కుటుంబం వాళ్ళది. వాళ్ళు ఎంతో ప్రేమాభిమానాలు కలిగిన చుట్టుపక్కల వాళ్ళతో ఎంతో ప్రేమాభిమానాలు కలిగిన కుటుంబం వారిది. అటువంటి కుర్రాన్ని చంపేస్తే ఈరోజు కాపులందరినీ ఉద్ధరిస్తాను ఈ రాష్ట్రంలో, ఈ కాపుల్ని అందరినీ కూడా నేను ఒక్కడనే న్యాయం చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దుర్మార్గమైన ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యతిరేకంగా కాపు సోదరులందరినీ విడదీసి ఒక కులాన్ని అంటగట్టి వారి మనస్సుల్లో ఒక చెడు ప్రభావాన్ని కలగజేయడానికి ఒక దుష్ట చతుష్టయం ఏర్పడింది. మొన్న 21వ తారీఖు ఆదివారం నాడు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కోర్టు ద్వారా మా న్యాయ పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. దాన్ని ఈ పత్రికా ముఖంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కాపు సోదరులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన పత్రికా సోదరుల ద్వారా ఈ యొక్క కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లడం కోసం ఈ సమావేశంలో మీ అందరికీ తెలియజేసుకుంటూ, విజయవాడలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారిను కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు, మంత్రి పొంగూరు నారాయణ మంగళవారం వైభవంగా దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న కేంద్ర రాష్ట్ర మంత్రులకు దుర్గగుడి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్ర రాధాకృష్ణ గాంధీ, డిప్యూటీ ఈవో శ్రీ కిషోర్ కుమార్, ఆలయ ఏఈఓ శ్రీ సిసి రెడ్డి తదితరులు సంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి ఆశీర్వచనం పలుకగా చైర్మన్ బొర్ర రాధాకృష్ణ మరియు అధికారులు అమ్మవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను, జ్ఞాపికలను అందజేశారు.
अपाञ्जोत्रपठेन सह तमहमस्मामुष्याजनाय तेजसे वीर्याय गृह्णामि अपाञ्जो मध्यतो रसः तमहमस्मामुष्याजनाय प्रसरणाय गृह्णामि अपाञ्जो यज्ञयो रसः तमहमस्मामुष्याजनाय आयुषे दीर्घायुत्वाय गृह्णामि शरणागत दीनात्मपरित्राणपरायणे सर्वस्याद्यहरे देवि नारायणि नमोऽस्तुते। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పవన్ను వైఎస్ఆర్సీపీ లక్ష్యం చేసుకున్నప్పుడు ఎందుకు స్పందించలేదని మంత్రులను నిలదీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కులాల మధ్య చిచ్చు పెట్టడమే గొడ్డలి పార్టీ నైజమని ధ్వజం. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మంత్రుల బృందం సమావేశం. కిరాణా షాపు నుంచి డేటా సెంటర్ వరకు సింగిల్ పోర్టల్ ద్వారా అనుమతులు ఇవ్వాలని అధికారులకు ఆదేశం. వైసీపీ నేతలపై మంత్రి కందుల దుర్గేష్ ఫైర్. రాజకీయాల్లో విలువలేని వ్యవస్థను పెంచి పోషించిన పార్టీ వైసీపీ అని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.